విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాల నుంచి విచ్చేసినటువంటి అందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు గడ్డం నాగార్జున. నేను ఏఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రజా పరిపాలన అంటూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రతి నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ పశ్చిమ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రావడం జరిగింది. ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి వామపక్ష బహుజన విద్యార్థి సంఘాలందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. మేము కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి స్వాగతం పలుకుతూ మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ హోల్డర్ కాకుండా ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు నిన్న వీసీని కలిసి యూనివర్సిటీ భూమిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి కూడా వీసీ గారు మాట్లాడుతూ ఎవరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా కూడా మేము వీసీ ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మిస్తామని చెప్పి యూనివర్సిటీ వీసీ గారు చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ 672 భూమి ఉండగా ఎకరాలు ఉండగా దాదాపుగా 70 ఎకరాలు ప్రభుత్వ అవసరాల కోసం అటు పోలీస్ స్టేషన్ కానీ, బ్యాంకు కానీ, రేడియో స్టేషన్ కానీ, ఫిల్టర్ బెడ్ కానీ ఉపయోగించింది. అదేవిధంగా మరి మిగతా 50 ఎకరాలు కూడా ఇతర రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ దందాలు కబ్జా చేసుకొని ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి భూమి 450 ఎకరాలు మాత్రమే ఉంది. అందులో కూడా ఇంతవరకు ఎలాంటి హద్దు నిర్వహించలే. అంటే కాకతీయ యూనివర్సిటీ భవిష్యత్ తరాలకు కొత్త కొత్త కోర్సులు వస్తూ ఉంటే ఆ కోర్సులకి కొత్త కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలంటే భూమి చాలా అవసరం. కాబట్టి అందుకోసమే ఈ ఉన్నటి కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవైపు దాదాపుగా జూన్ 17 తారీఖు నుంచి కూడా మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీ కానీ, రిజిస్ట్రార్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం. ఒకవైపున వీసీ గారు అటు కాంగ్రెస్ కండువ కప్పుకున్నట్టుగానే కాంగ్రెస్కు సపోర్ట్గా చేస్తూ వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. వీసీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన భూమిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వీసీ, రిజిస్ట్రార్కు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు ఎంతగానో ఉంది. కాబట్టి తక్షణమే సమగ్రమైనటువంటి భూ సర్వే నిర్వహించి, సమగ్రమైనటువంటి హద్దులు నిర్వహించి, చుట్టూ పరహాడి నిర్వహిస్తే తప్ప మన భూమిని మనం కాపాడుకోలేము. మొన్న వీసీ గారితో మాట్లాడిన సందర్భంలో చుట్టూ పరహాడి గోడకు కట్టడానికి 22 కోట్లు శాంక్షన్ అని చెప్పడం జరిగింది. శాంక్షన్ అయి కూడా 2 సంవత్సరాలు అవుతుందని చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు మీరు పరహాడి గోడ కడతలేరు? ఎందుకు మరి ఈ కాకతీయ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసం మీరు ఎందుకు ముందు అడుగేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా నేను వీసీ గారిని అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాకతీయ యూనివర్సిటీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తే ఊరుకునే పరిస్థితే లేదు. వాళ్ళు పాలకల మండలి తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ నెల 19వ తారీఖున యూనివర్సిటీ బంద్ కూడా పిలిపిస్తాను. ఎందుకంటే ఈ యూనివర్సిటీ భవిష్యత్ తరాలు, అందుకోసమే ఈ నెల 19వ తారీఖు జరిగే యూనివర్సిటీ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా ఉపాధ్యాయుల్ని కానీ, అధ్యాపకులను కానీ, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ, వీసీ గారిని కానీ, విద్యార్థులను కూడా మేము కోరుతా ఉన్నాం. కొంతమంది నిన్న కలిసినటువంటి ఎంత సిగ్గుచేటంటే అక్కడ కలిసినటువంటి విద్యార్థి నాయకులే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పోయి ముడుపులు తీసుకున్నారు. మరి అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు సీసీ కెమెరా చూడాలి. ఏ విద్యార్థి నాయకుడు మరి అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేళ్ళు, ఏ విద్యార్థి నాయకుడు బీఆర్ఎస్పీ పార్టీకి వేళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని రండి. మేము సవాల్ చేస్తున్నాం, చర్చకు ఖబర్దార్. దొంగ విద్యార్థి సంఘ నాయకులారా, మేము నిజాయితీగా, నిక్కసంగా మేము ఇక్కడ ఉద్యమాలు చేస్తూ ఉంటే ఉద్యమాన్ని నీరుగార్చే వ్యవహారం చేస్తూ
మీరు జోకుతూ ఎమ్మెల్యే ఇచ్చే ముడుపులకు ఆశపడుతూ మీరు యూనివర్సిటీ భూమిని తాకట్టు పెట్టి చూస్తే ఊరుకునే సవాలు లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇంకా ప్రజల్ని కూడా ఇతర ఉన్నటువంటి పార్టీలు కూడా కలుపుకొని పోయి రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కాకతీయ యూనివర్సిటీయే కాదు, రాజ్భవన్కు చేరే వరకు కూడా మేము ఇక్కడ ఉద్యమాన్ని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నిన్న కలిసినటువంటి కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు, అందులో కొంతమంది డిగ్రీ కూడా పాస్ కాదన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు చదువు అయిపోయి 40 విద్యార్థి నాయకులు అంటే 35 సంవత్సరాల లోపు ఉన్నవాడే విద్యార్థి నాయకుడు. కానీ వాళ్ళంతా 45, 40, 48, 50 సంవత్సరాలు ఉన్న నాయకుడు కూడా అందులో ఉన్నాడు. అంటే వాళ్ళ స్వలాభం కోసమే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ వెకిలి వేషాలు మానుకొని, మీ శేషాలు మానుకొని ఈ అందరం కలిసి రండి, మనము యూనివర్సిటీ భూమి కాపాడుకుందాం. ఇంటర్మీడియట్ స్కూల్ని బయట కట్టండి, నన్ను అడగండి, నేను సర్వే నెంబర్తో సహా ప్రభుత్వ భూమిని నేను చూపిస్తా. 850 సర్వేలో 12 ఎకరాలు కబ్జకు గురై ఉన్నది. హంటర్ రోడ్ నడిబడిన ఉంది, దాంట్లో నిర్మించండి, మేము అడ్డుకోము. బయట ఇంకెక్కడైనా ప్రభుత్వ భూములలో ఇంటిగ్రేట్ను నిర్మించండి, మేము అడ్డుకోము, స్వాగతిస్తాం. మేము కూడా తలో చేసి మేము కూడా సహకరిస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి 15 ఎకరాలు అని చెప్పి దాని పక్కన ఉన్న ఇంకొక 10 ఎకరాలు కబ్జా చేయాలని చెప్పి ఇలా 100 కోట్లకు ఇటు యూనివర్సిటీ భూమి 100 కోట్లు, అటు 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే 300 కోట్లు కన్న వేసినటువంటి ఈ రాజేందర్ రెడ్డి ఇవాళ దొంగ సంఘాలను పక్కన పెట్టుకొని, పార్టీలు లేకునే సంఘాలను పక్కన పెట్టుకొని, రౌడీ షీట్లను పక్కన పెట్టుకొని ఇవాళ ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూములు పేరుతోని కాకతీయ యూనివర్సిటీ భూముల్ని కబ్జా చేయాలని చూస్తూ ఉన్నాడు. ఖబర్దార్ నాయన రాజేందర్ రెడ్డి, ఇప్పటికైనా ఈ కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వెనక్కి తీసుకోకపోతే బిడ్డ ఖచ్చితంగా నీ క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తాం, అవసరమైతే మీ ఈ సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటున్నాను.